సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 27/6/2024 గురువారం. ఇది జ్యేష్ఠ బహుళ షష్ఠి సాయంత్రం 6:40 వరకు ఉన్నది. తదుపరి సప్తమి. నక్షత్రం శతభిషం పగలు 11:30 వరకు. తదుపరి పూర్వభద్ర. యోగం ఆయుష్మాన్ రాత్రి 12:28 వరకు. కరణం గరిజి ఉదయం 7:48 వరకు. వర్జన సాయంత్రం 5:40 నుండి 7:11 వరకు. దుర్ముహూర్తం పగలు 9:55 నుండి 10:40 వరకు. మరలా మధ్యాహ్నం 3:09 నుండి 4:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:25 వరకు. అమృతకాలం 2:43 నుండి 4:14 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన, మధుర పదార్థాలు లేని వారికి పంచినా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నచ్చిన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికరంగా ఉండగలదు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు, వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు దూర ప్రాంత ప్రయాణం చేయడం ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారతలు ఒడిదుడుకులు సంభవించును. ఆత్మవిశ్వాసం పెరగలదు. ఇతరుల సహకారం వల్ల పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు మహర్షుల కథలను పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసిన. చేపట్టినటువంటి వ్యవహారంలో ఆలస్యము, ఆటంకాలతో నడిచే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. విద్యు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన గురు రాఘవేంద్ర స్వామిని అర్చించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం ప్రదోషకాలంలో చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికలు కొంత ఆలస్యంతో నడుచును. అలాగే మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉండగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బద్ధగా ఆవహించగలదు. చేపట్టినటువంటి వ్యవహారాలు ఆలస్యంతో నడుచును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన యోగ నరసింహస్వామి యొక్క ఆరాధన, స్తోత్ర పారాయణం వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు ఉండగలవు. భుజాల చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన కృష్ణాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వచ్చిందని వచ్చినట్లు ఖర్చులను కుటుంబ సభ్యుల యొక్క సహకారం తగ్గగలదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన రాఘవేంద్ర స్వామిని అర్చించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను.
జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును, వేసుకున్నటువంటి ప్రణాళికలు ఆలస్యంతో నడుచును. ఈ గృహవస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు చరిత్రను కనీసం 3 అధ్యాయాలు పారాయణించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. అంటే అప్పుడు దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.